హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు లాస్ట్ మంత్ రిలీజ్ అయిన ఒక జాపనీస్ యాక్షన్ కామెడీ మూవీనే చూడబోతున్నాం. ఈ మూవీ వన్ లైనర్ చాలా సింపుల్. మన హీరో వాడి ఫ్రెండ్ ఇద్దరు మంచి డిటెక్టివ్స్. బట్ ఒకరోజు ఎవరో ఒక స్ట్రేంజ్ పర్సన్ వచ్చి మన హీరో వాళ్ళ ఫ్రెండ్ని చంపేస్తాడు. చంపింది ఎవరు, చంపించింది ఎవరు, వీటన్నిటికీ వెనకాల ఎవరున్నారని చెప్పి ఒక్కొక్కటిగా మన హీరో కనిపెడతా వస్తాడు. నేనిచ్చే బిల్డప్ చూసి మన హీరో ఏమన్నా షెర్లాక్ హోమ్స్ రేంజ్ ఏమనుకున్నారు. అంత సీన్ ఏం లేదు, ఒక హాఫ్ షెర్లాక్ హోమ్స్ అనుకోవచ్చు. ఇంకా మిగిలిన టైమ్స్లో మాత్రం టోటల్ కామెడీ పీస్గానే ఉంటాడు. అలాంటి ఒక బెస్ట్ యాక్షన్ కామెడీ మూవీని 2024లో రిలీజ్ అయిన సిటీ హంటర్ ఓపెన్ చేస్తే ఒక రైల్వే స్టేషన్లో ఉన్న బోర్డులో XYZ రాసి దాని కింద వాళ్ళ ప్రాబ్లం రాసింటారు. యాక్చువల్లీ మన హీరోని కాంటాక్ట్ అవ్వాలంటే ఇది ఒక్కటే దారి. అలానే ఒక పర్సన్ కూడా XYZ రాసి వాళ్ళ చెల్లి కనపడలేదు అని చెప్పి రాసింటుంది. వెంటనే మనోళ్ళు తను మీట్ అయ్యి డీటెయిల్స్ అడిగితే తన చెల్లి పేరు కురిమి అంట. తను ఎవరినో మీట్ అయ్యేందుకు వెళ్ళినప్పుడు మిస్ అయిపోయింది అంటుంది. అట్లే సిటీలో చూసుకున్నట్లయితే గంటకో కేసు అని రోజుకు 20-30 కేసులు రికార్డ్ అవుతూ ఉంటుంది. ఎవడో వస్తాడు, విచిత్రంగా చేస్తాడు, ఎవరో ఒకని చంపేసి వెళ్ళిపోతాడు. అసలు ఏం జరుగుతుందని చెప్పి పోలీసులకే అర్థం కాలేదు. అప్పుడే మన మూవీ యొక్క హీరో రయో సాహెబ్ అని చూపిస్తారు. మన హీరో ఒక డిటెక్టివ్, ఒక బాడీ గార్డ్, ఒక సిటీ హంటర్, ఒక ప్లే బాయ్ అని చెప్పి చెప్పుకుంటా పోతుంటే వస్తూనే ఉంటుంది. ఏ పని అయితే ఏముంది, వన్స్ మన హీరోకి చెప్పేస్తే పక్కగా చేస్తాడు. ఇప్పుడు కూడా ఇంతసేపు ఒక అక్క వచ్చి ఏడ్చింది కదా, తన చెల్లి కురిమి కనిపించలేదు అని చెప్పి. ఆ కురిమి పాప వాడి కళ్ళ ముందరే ఉంటుంది. తన్ని వెళ్ళి కాపాడాలంటే పక్కనున్న పబ్బులో అమ్మాయిలు కనిపించేసరికి వాళ్ళను చొంగ కాచుకుంటా చూస్తుంటాడు. రేయ్ ఫస్ట్ పంచారని చెప్పి వాడి ఫ్రెండ్ మాకిమోరా చెప్పేసరికి ఉండ్రా పోతానని చెప్పి దాని తర్వాతే వెళ్తాడు. ఎంట్రీ ఇచ్చేదే గ్లాస్ ని పగలు కొట్టుకొని వాడి ముఖం మీదే ల్యాండ్ అవుతాడు. వాడు గుర్రుని చూసంటే ఐస్ గడ్డలు పెట్టుకోబోయే అని చెప్పేసి మిగతా వాళ్ళతో గొడవ పడతాడు. మన హీరో చూసేందుకు కొంచెం కమెడియన్ లాగే ఉంటాడు, కానీ గొడవను వచ్చేసా మాత్రం ఎవరిని వదిలిపెట్టాడు. ఎట్లా అంటే అట్లా కొట్టేస్తాడు. ఆ ప్రక్రియలోనే వాడికి ఎవడికో భవిష్యత్తు మీదే కొట్టేస్తాడు. అందరినీ లేపేసిన తర్వాత స్టార్టింగ్లో ఒకటి పైన ల్యాండ్ అయినాడు కదా, వాడు గన్నెత్తుకుని షూట్ చేస్తాడు. బుల్లెట్ మన హీరోకి దిగిందేమో అనుకున్నారు కదా, కానీ అదే ట్విస్ట్. బుల్లెట్ దిగింది మన హీరో కాదు వాడికి. ఎందుకంటే వాడు షూట్ చేయకముందే మన హీరో వాడిని షూట్ చేసి ఉంటాడు. ఓకే, ఈ అమ్మాయే మన హీరో వెతికే కురిమి పాప. యాక్చువల్లీ మన హీరో ఆ అమ్మాయిని మిగతా రౌడీస్ నుంచి కాపాడింటాడు. దానికి జస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పకుండా మన హీరో నుంచే పరిగెత్తేస్తుంది. మన హీరోకి ఏం అర్థం కాలేదు, ఏం రా ఎవరిని కాపాడుతీంరా అని. రే మాకేమో ఆ అమ్మాయి నా నుంచి పరిగెత్తందిరా అంటే, ఆ అమ్మాయి పరిగెత్తేలా నువ్వు ఆ అమ్మాయిని ఏం చేసివరా అంటాడు. రే అట్లంతా మాట్లాడద్దురా, నిజంగా నేనేం చేయలేదురా అని చెప్పేసరికి సరే నువ్వు ఫస్ట్ ఆ అమ్మాయిని ఫాలో చేసుకుంటా వెళ్ళు, వెనకాలే నేను వస్తాను చెప్పి వాడు స్టార్ట్ అవుతాడు. ఇద్దరు ఆ అమ్మాయినే వెతుక్కుంటా వచ్చింటే అదే టైంకి ఇంకో 10 మంది వస్తారు. నాకు తెలిసి ఒక 6-7 మందిని మన హీరోనే లేపేస్తాడు. మిగతా ముగ్గురిని మన హీరో వాళ్ళ ఫ్రెండ్ మాకేమోరా లేపేస్తాడు. అందరినీ లేపేసిన తర్వాత ఒకే ఒకడు మాత్రం ఏమో పొడి చేసేలా పరిగెత్తా వస్తాడు. కానీ మిగతా వాళ్ళ బాడీ చేసేసరికి అదే స్పీడ్లో వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడే ఏమో సౌండ్ వచ్చేసరికి పరిగెత్తా వెళ్ళి చూస్తే ఆ కురిమి పాప ఇక్కడి నుంచి అక్కడికి దూకేసి ఉంటుంది. అది ఎట్లరా దూకింది అని చెప్పి మన హీరోని ఆశ్చర్యంతో చూస్తుంటే, మచ్చా నువ్వు ఎట్లా హైట్ ఉన్నావు కదా, నువ్వు కూడా అట్లా వెళ్ళిపోరా, నేను వెనకాల నుంచి కార్ తీసుకోవచ్చు అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. రే హైట్కి దీనికి సంబంధమైన ఉన్నారని చెప్పి వాడు ఒక్కసారిగా దూకుతాడు. అది అవదమ్మా. కానీ ఆ అమ్మాయి దూకింది బాల్కనీ అంటే వీడి దూకింది లేడీస్ బాత్రూమ్. అక్కడి నుంచి జారుకుంటా వెళ్ళి ఆ గ్లాస్ ని పగలు కొట్టుకుని వచ్చి రోడ్ మీదే పడిపోతాడు. ఈ మాత్రం దానికి ఎందుకురా నా దగ్గర జాకీ జాన్ స్టంట్ చేపిసి అని చెప్పి మనసులో అనుకొని మళ్ళీ ఆ అమ్మాయి కోసం పరిగెత్తా వెళ్తాడు. లాస్ట్కి మనోళ్ళు ముందర వెనకాలని చెప్పి ఆ అమ్మాయిని చక్కగా బ్లాక్ చేస్తారు. అదే టైంకి మనోళ్ళు ఇద్దరు ఎక్స్పెక్ట్ చేయనట్టు తన గొంతు నుంచి అదేదో విచిత్రమైన నరాలు బయటకు వచ్చేసరికి అక్కడి నుంచి ఓ జంపు, అక్కడి నుంచి ఇంకో జంప్ వేసి మనోళ్ళ దగ్గర నుంచి ఈజీగా తప్పించుకునేస్తుంది. అట్టట్ట దూకిందని చెప్పి మన హీరోని ఆశ్చర్యంగా చూస్తుంటే మాకేమోరా మాత్రం తను దూకినప్పుడు అదేదో బ్లూ కలర్ లిక్విడ్ లాంటిది కింద పడి ఉంటుంది. దాన్ని పాకెట్లో వేసుకుంటాడు. మచ్చ కార్ కీస్ ఫాలో చేసుకుంటా వెళ్తాని చెప్పి కార్ కీస్ తీసుకుని పరిగెత్తా వెళ్తాంటే టక్కున ఒక లేడీ గన్ చూపిస్తుంది. తన పేరే సేకో. సైకో కాదు సేకో. మనోళ్ళేమో ప్రైవేట్ డిటెక్టివ్స్ అంటే తనేమో గవర్నమెంట్ అఫీషియల్ అనమాట. పాయింట్ ఏంటంటే ఆల్రెడీ సిటీలో ఏదేదో పంచాయతీలు జరుగుతుంది. మధ్యలో మీ పంచాయతీ ఏంద్రా, రోడ్డు మొత్తం మీదేనట్టు పరిగెత్తన్నారు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కానీ మన హీరోనే ప్లే బాయ్ కదా, సో తన్ని ఎప్పుడో పటాయి చేస్తుంటాడు. ఆ విషయం తనకు కూడా తెలుసు, అయినా కూడా కాస్త లిమిట్స్లోనే ఉంటుంది. కాసేపు తర్వాత సేకో వాళ్ళ హెడ్ ఆఫీసర్ వచ్చి, ఏం మాకేమురా ఊరికి అన్ని కేసుల్లోనూ దూరుతానంటే కొంచెం దూరంగా ఉంటే నీకే మంచిది అని చెప్పి కొంచెం అడ్వైస్ ఇచ్చినట్టే చెప్తాడు. అయ్యో అట్లంతా ఏం లేదు సార్, మేమిద్దరు కూడా సిటీ బాగోగుల కోసమే కష్టపడుతున్నాం. కరెక్టే కదా మచ్చా అంటే, మచ్చా లేదు చిచ్చా లేదు, మన హీరో ఎప్పుడో ఎస్కేప్.
సరే సార్ నేను ఎస్కేప్ అయిపోతాను చెప్పి సైడ్కి వచ్చింటే మన హీరోనే వచ్చి పికప్ చేసుకుంటాడు. అవును మచ్చా, ఎందుకు ఆ కురిమి పాప మనల్ని చూసి భయపడతానంటే అదే మచ్చా నాకు కూడా డౌట్. అందుకే తనపైన ఒక చిన్న రీసెర్చ్ చేసి తను ఒక కాస్ ప్లేయర్ అని తెలిసిందని చెప్పి తను వీడియో చూపిస్తాడు. మచ్చా నాకు కూడా పంపిరా అంటే రే నీకెందుకు అని అడుగుతాడు. అదే రీసెర్చ్ కో ఇన్వెస్టిగేషన్ కో మేము కూడా చేస్తాంలే అంటాడు. దాని తర్వాత రెస్టారెంట్కి వచ్చింటే ఇక్కడ ఒక అమ్మాయి కూర్చోంది కదా, తన పేరు కయోరి. తను మన మాకేమూరా వాళ్ళ సిస్టర్. అందుకని ఓన్ సిస్టర్ కాదు, మాకేమూరా వాళ్ళ నాన్న చిన్నప్పుడే కయోరిని ఎక్కడి నుంచో అడాప్ట్ చేసి తీసుకొచ్చినట్టే చెప్తాడు. ఎప్పుడైతే కయోరికి 18th బర్త్డే జరుగుతుందో ఆ రోజు ఆ విషయాన్ని చెప్దామని చెప్పి కయోరికి తెలియకుండానే ఆ విషయాన్ని దాచేసుంటాడు. ఈ రోజే కయోరి యొక్క 18th బర్త్డే. బట్ ఆ విషయాన్ని చెప్పేందుకు మాకేమూరా వాళ్ళ నాన్న ప్రాణాలతో లేదనమాట. సో ఆయనకి బదులు మన హీరోనే చెప్దామని చెప్పి వచ్చింటాడు. ఇంకా మనోడు ఆ విషయాన్ని చెప్దామని చెప్పి నోరు తెరుస్తుంటే టక్కున ఒక ట్రక్ రెస్టారెంట్ లోపలికి వచ్చి మాకేమూరానే గుద్దేస్తుంది. దాని నుంచి ఓ డ్రైవర్ కూడా బయటికి వస్తాడు. క్లోజప్లో చూస్తేనే తెలుస్తుంది కురుమికి ఎలాగైతే నరాలు పైకి లేసిందో సేమ్ వాడికి కూడా అలానే లేసింటుంది. కానీ ఏమో గంజాయి కొట్టినట్టు కొంచెం మత్తులోనే ఉన్నట్టుంటాడు. వాడు గుద్దినందుకు మన మాకేమూరాకి పెద్దగా డ్యామేజ్ ఏం కాలేదు. కానీ వాడు ఒక కత్తి ఎత్తుకుని కసా 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 అని చెప్పి ఒక 10 సార్లు గుచ్చేసి వెళ్ళిపోతాడు. లాస్ట్ మినిట్లో మన హీరో పరిగెత్తా వచ్చింటే పాపం మాకేమూరా వాడు గుచ్చినందుకు హెవీ బ్లడ్ లాస్ జరిగింటుంది. అట్లే మన హీరో మీద పడిపోయి ఆ 2 బ్లూ లిక్విడ్స్ ఉంది కదా వాటిని మన హీరోకే ఇచ్చేసి మచ్చా ఎట్లన్నా నా చెల్లి కయోరిని మాత్రం చూసుకోరని చెప్పి అట్లే చనిపోతాడు. ఈ కేసుని సేకోనే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. మన మాకేమూరా కేసు ఎలాంటిదంటే సిటీలో మామూలుగా జరుగుతుంది కదా, ఎవరికో ఒకటికి మెంట్ల కేసు ఉంటుంది. ఆ మెంట్లకి కంటికి కనిపించడం చంపేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ హంతకుడు ఉంటాడు కదా, వాడు కూడా ఏదో ఒక రీజన్తో చనిపోయింటాడు. సేమ్ అలాంటి కేసే మన మాకేమూరా కేసు కూడా. మాకేమూరా చనిపోయిన 2 రోజులకే మాకేమూరాని చంపిన ట్రక్ డ్రైవర్ కూడా ఏదో ఒక కారణంతో చనిపోయింటాడు. ఆ విషయమే సేకోకు అర్థం కాలేదు. చంపినోడి బాడీలో ఏమైనా వైరస్ ఉందా, లేకుంటే డ్రగ్ ఉందా, లేకుంటే వాడిని ఇంకెవరన్నా కంట్రోల్ చేస్తున్నారని చెప్పి కన్ఫ్యూజన్లో ఉంటుంది. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకున్నట్లయితే మాకేమూరా చనిపోయినందుకు బాధలో ఉన్నాడేమో, అందుకే ఫుల్గా తాగేసి 2-3 అమ్మాయిలతో తిరుగుతూ అంటాడు. ఆ విషయాన్ని కయోరి చూసి వాడిని టకటకా లాక్కొచ్చి నీ బెస్ట్ ఫ్రెండ్ని ఎవరో చంపేస్తున్నారు, వాడిని వెతికి పట్టుకోరా అంటే ఇంకా తాగతా తిరుగుతానవా అని చెప్పి కోపంతో అరుస్తుంటే హాయ్ పాపా నేను ఈ విషయాన్ని చూసుకుంటాను పో పో అని చెప్పి మళ్ళీ అమ్మాయిల దగ్గరికే వెళ్ళిపోతాడు. అరే ఛా వీడొక తాగుబోతు డిటెక్టివ్లా ఉన్నాడే. సరే మనమే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి తనే స్టార్ట్ చేస్తుంది. తన ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తుంది తెలుసా, చనిపోయిన వాళ్ళ అన్న ఫోటో తీసుకుని వాడెవడో ర్యాండమ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మా అన్న మాకేమోరని చూసినారా అని అంటే వాడు ఇంకా తెలివైనోడు పాప వీడిని చూసినా వీడు మా ఇంట్లోనే ఉంటాడు, నేను తీసుకెళ్తారా పాప అని చెప్పి వాళ్ళిద్దరూ మన హీరోని బలవంతంగా లాక్కెళ్తాంటే మధ్యలో మన హీరోనే వచ్చి కాపాడతాడు. చూడు గౌరీ సారీ కయోరి, నువ్వు ఊరికే ఇన్వెస్టిగేషన్ అది ఇది అని చెప్పి నా ప్రాణాలు తోడగే తల్లి, నేనే ఈ పంచాయతీ ఏదో చూసుకుంటాను గమ్మున పోయి పనుకోయ్ అని చెప్పి గమ్మున వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే డైరెక్ట్గా మన హీరో ఇంట్లోనే దూరేసి అది ఇది గెలుపుతుంటుంది. మధ్యలో కొన్ని మసాలా సీడీలు కనిపించేసరికి రే ఏంద్రా ఇది అడిగితే రీసెర్చ్ అంతా ఇన్వెస్టిగేషన్ కోసమే అంటాడు. నీకో దండం నీ ఇన్వెస్టిగేషన్ కో దండం రా అయ్యా అని చెప్పి ఆ రూమ్ ఈ రూమ్ అని వెతుకుతా అంటే ఒక పెద్ద ట్రైనింగ్ రూమ్ కనిపిస్తుంది. దాంట్లో ఒక చిన్న రివాల్వర్ ఎత్తుకొని చూసా అంటే అది మాకేమోరాదని చెప్పి టప్ 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 అని చెప్పి ఒక 5-6 సార్లు కాలుస్తాడు. 6 బుల్లెట్స్ కరెక్ట్గా మిడిల్లోనే తగులుతుంది. చూడు కయోరి నువ్వు ఊరికే మా అన్న చచ్చిపోయినాడు అది ఇది అని చెప్పి ఊర్లెంబడి తిరగద్దు, నేనే ఈ పంచాయతీ ఏదో చూసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ సీన్ కట్ చేసి కురుమిని చూపిస్తారు. తను ఎక్కువ బయట రాకుండా ఎవరితో కాంటాక్ట్ అవ్వకుండా ఒక చిన్న రూమ్లో కూర్చొని తన ఇన్స్టా ఓపెన్ చేసి తన ఫోటోకి ఎంతమంది లైక్ కొట్టినారు, ఎంతమంది కమెంట్ చేసినారు అని చెప్పి చూసా ఉంటుంది. అప్పుడే ఏదో మెసేజ్ వచ్చేసరికి ఏంది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఒక పెద్ద బ్రాండ్ కొలాబరేషన్కి ఇన్విటేషన్ వచ్చింటుంది. మళ్ళీ మన హీరోనే చూసుకున్నట్లయితే వాడు సైలెంట్గా వెళ్తాంటే కూడా అమ్మాయిలు పిలిచి మరీ లాక్కెళ్తాంటారు. అయినా కూడా కాస్త పని ఉంది అని చెప్పి సైడ్ వచ్చేస్తాడు. వాడు వెళ్తాంటే వాడిని సీక్రెట్గా కయోరి ఫాలో చేస్తుందంట. గొప్పగా చేస్తుందిలే, వాడికి ఈజీగా తెలిసిపోతుంది. చూడు నువ్వు చాలా మొండిగా ఉన్నావే, ఎట్లోనే చెప్పినా కూడా వెళ్ళవు, సరే నాతో రా నా ప్రపంచాన్ని చూపిస్తా అని చెప్పి ఒక మాస్ బీజంతో తీసుకెళ్తాడు. ఓకే ఇంత బిల్డప్తో తీసుకెళ్తాను అంటే ఖచ్చితంగా ఏదో ఇన్వెస్టిగేషన్ చేసే ప్లేస్కి తీసుకెళ్తానేమో అనుకుంటాం. కానీ అట్లా చేయకుండా ఒక పబ్బుకి వచ్చేసి బట్టలు వేసి డ్యాన్స్ చేస్తుంటాడు. దాంట్లో వాడికి ఆడియన్స్ కూడాను ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తా మీరే చూడండి. పాపం కయోరి ఇదారా నీ ప్రపంచం అని చెప్పి చూసా అంటే అప్పుడే వాడు స్టేజ్ దిగి వెళ్ళిపోతాడు. ఓకే షర్టు ప్యాంట్ వేసుకుని వస్తాడేమో చూస్తే అక్కడి నుంచి ఇంకో దారి ఉందనమాట. దాని నుంచి వెళ్తాంటే టక్కని మన హీరోయిన్ కూడా వచ్చేస్తుంది.
ఎంట్రన్స్ గాడేమో పైన కింద చూసి ఎవర్రా నువ్వు అని అడుగుతాడు. అప్పుడే లోపల నుంచి వాడు వచ్చి వాడు పైన కింద చూసి రే వాడు బాస్ కి క్లోజ్ రా, వాడిని లోపల పంపిరని చెప్పిన తర్వాతే మన హీరోని లోపలికి పంపిస్తారు. లోపలికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరూ పైన కింద చూసి రే ఎవర్రా నువ్వు పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేసినావంటే అప్పుడే బాస్ రైట్ హ్యాండ్ వచ్చి వాళ్ళందరికీ 4 తగిలించి వాడేరా రయో సాయిబా అంటాడు. రయో సైబానా అంటే మీరైనా సిటీ ఒక గొప్ప అంటారని చెప్తా అంటే అవునరా వాడేరా సిటీ ఒక గొప్ప అంటారు ఏంది ఇప్పుడు బిల్డప్ ఇచ్చేది, జనాలందరూ పంపించేయి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుందని చెప్తే వాడు మిగతా వాళ్ళందరినీ పంపించేస్తాడు. ఆయన ముందర కూర్చి ఏమో చెప్తాడు అనుకుంటే సేబా ఎట్లో ఇంత దూరం వచ్చినావు కదా వచ్చేటప్పుడు చిన్న ఫ్యాంట్ వేసుకో రాకూడదా అంటాడు. ఏందిరని చెప్పి చూస్తే మన హీరో మొక్కరి డ్యాన్స్ వేసిన తర్వాత షర్ట్ మాత్రమే వేసుకొచ్చిటాడే కానీ ఫ్యాంట్ మర్చిపోయింటాడు. అందుకే వచ్చిన వాళ్ళందరూ పైన కింద చూస్తుంటారు. ఆ విషయం మనకు అర్థం కాలేదు. దాని తర్వాత వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటారు. నాకు ఇప్పటికీ డౌటే వాడు ఫ్యాంట్ వేసుకున్నాడా లేదా అని. ఓకే, మెయిన్ విషయానికి వచ్చినట్లయితే మన హీరో ఇన్ని రోజులు పబ్బులు క్లబ్లు తిరుగుతున్నాడు కదా, అది ఊరికే తాగేసి తందనాలు చేసేందుకు కాదంట. వాడు అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఆ ప్రాసెస్ లోనే వీళ్ళ ప్లేస్ కూడా వచ్చింటాడు. కానీ వాళ్ళు ఓపెన్ గానే చెప్పేస్తారు మాకు పెద్దగా గొడవలు ఏం లేదు పాస్, మేం కాదు వాడిని చంపింది అంటాడు. మేబీ సిటీలో కొందరికి సూపర్ పవర్స్ వచ్చింది కదా, ఆ విషయాన్ని వినే ఉంటావు. నార్మల్ గా ఉన్న ఒక వ్యక్తి టక్కన్ సూపర్ మ్యాన్ లా మారిపోయి ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ కి దూకేది, వెండింగ్ మిషన్స్ ఆ మిషన్స్ ని చెప్పి ఎత్తి పారేది, అలాగే కంటికి కనిపించిన వాళ్ళందరినీ చంపేసి మాక్సిమం ఒక 2 days తర్వాత ఏదో ఒక కారణంతో చనిపోయింటారు కదా. మేబీ ఆ గ్రూప్ వాళ్ళే నీ ఫ్రెండ్ ని చంపేస్తున్నారేమో. నాకు తెలిసి ఆ పాప ఉంది కదా కుర్మి, తన్ని వెతికి పట్టుకో, తనకి ఏదో ఒక విషయం తెలుసు, అందుకే చాలా మంది తన్నే వెతుకుతున్నారు, తన్ని కనుక పట్టుకుంటే మొత్తం విషయం తెలిసిపోతుంది అంటాడు. వెంటనే కయోరి పరిగెత్తా వచ్చేసి ఈసారి కుర్మి ఫోటో చూపించి అందరిని అడుగుతా ఉంటుంది ఈ అమ్మాయి తెలుసా ఎక్కడుందో తెలుసా అని. మేబీ ఆ అమ్మాయి ఉంది కదా కుర్మి, తను ఈ సరౌండింగ్స్ లో కొంచెం ఫేమస్ అనుకుంటా, అందుకే ఎవరిని అడిగినా కూడా ఇన్ కేస్ మాకు తన లొకేషన్ తెలిసినా కూడా మీకెవ్వరికి చెప్పమని చెప్పేసి వెళ్ళిపోతారు. అది వాళ్ళ అదృష్టమా లేకుంటే లక్కా తెలియదు కానీ అదే ప్లేస్ కి కురిమి వచ్చేసరికి మన హీరోయిన్ పరిగెత్తా వెళ్ళిపోయి ఏ పాపా నువ్వే కదా కురిమి అంటే, నిన్నే కదా చాలా మంది వెతుకుతున్నారంటే ఖచ్చితంగా తను భయపడకుండా ఉంటుందా లేకుంటే పారిపోకుండా ఉంటుందా? భయపడి పారిపోతుంది. మనోళ్ళు ఫాలో చేసుకుంటా వెళ్తే తను తిన్నగా ఒక పబ్లోకే వెళ్ళిపోతుంది. తన ఇన్ఫర్మేషన్ ఎంతమందికి తెలిసిందో ఏమో తెలియదు కానీ సుమో సైజులో నవ్వుడు గన్తో బెదిరించి లాక్కెళ్తుంటాడు. కరెక్ట్ డీజే సౌండ్ వచ్చే టైంకి మన హీరో వాణ్ణి షూట్ చేసేసరికి జనాలు పెద్దగా నోటీస్ చేయరు, కానీ తన పార్ట్నర్ ఒక బాంబు విసిరేసరికి మన హీరో దాన్ని షూట్ చేస్తాడా. సో ఆ సౌండ్కి మిగతా వాళ్ళందరూ పరిగెత్తేస్తారు. కుర్మి వల్ల కూడా ఎక్కువ దూరం పరిగెత్తే కాదనమాట, కొంత దూరం వెళ్ళి అన్కాన్షియస్ అయి పడిపోయేసరికి మనోళ్ళే రెస్క్యూ చేసి తీసుకొస్తారు. తను లేచిన తర్వాత మనోళ్ళ పైన నమ్మకం లేక మనోళ్ళకి ఆ విషయం చెప్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే మన హీరో ఆ బ్లూ కలర్ లిక్విడ్ ముందర పెట్టేసరికి దాని తర్వాతే మొత్తం విషయాన్ని చెప్తుంది. యాక్చువల్లీ తన ఫ్రెండ్ కెంటోని ఓడి ఉండేవాడు, వాడిప్పుడు మిస్ అయిపోయింటాడు. వాడిని వెతుక్కొని వెళ్తాంటే అప్పుడే ఒక 4-5 మంది వచ్చి తన్ని కిడ్నాప్ చేసి తన పైన ఏదేదో టెస్టులు చేస్తా ఉండింటారు. వాళ్ళు కొంచెం బిజీ ఉండే టైం చూసి ఎవిడెన్స్ కోసం ఒక 2 లిక్విడ్ బాటిల్స్ ఎత్తుకుని అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. సరే కొన్ని రోజుల వరకు ఇక్కడే ఉండు, బయట వెళ్తే డేంజర్ అని చెప్పి వాడి ఇంట్లోనే ఉండనేశాడు. దాని తర్వాత వీళ్ళిద్దరిని చూసుకున్నట్లయితే తప్పు చేసింది వీళ్ళిద్దరూ, ఎందుకంటే కురిమిని వదిలేస్తున్నారు కాబట్టి అకార్డింగ్ టు నా రూల్ ప్రకారం వాళ్ళనే శిక్షించాలా. కానీ వాడు చంపేదేమో ఏ తప్పు చేయకుండా కరెక్ట్ టైంకి కరెక్ట్గా పనిచేస్తుంటాడు కదా, వాడిని చంపేస్తాడు. రే మా ఊర్లోనే ఈ పంచాయతీ అనుకుంటే మీ ఊర్లో కూడా ఉన్నారా? ఓహో, డైరెక్టర్ గారు ఇండైరెక్ట్ గా ఏం చెప్పొస్తున్నారంటే మన మెయిన్ విలన్ వాడి చెంచాగాన్ని షూట్ చేయకుండానే చంపేస్తుంటాడు. ఎట్లరా అంటే టెక్నాలజీ. వీడి కింద చెంచాలుగా పనిచేసే ప్రతి ఒక్కరి మెడ వెనకాల అదేదో ఒక చిన్న టైం బాంబ్లా ఉంటుంది. వీడికి నుంచి టుక్కుని నొక్కితే చాలు వాళ్ళు పుట్టుక్కుని చచ్చిపోతారు. అక్కడ సీన్ కట్ చేసి మన హీరోని సేకోని చూపిస్తారు. సేకో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ద్వారా చూసుకున్నట్లయితే ఎవరైతే ఆ డ్రగ్ తీసుకున్నారో వాళ్ళు ఒక్కసారిగా ఆక్రోషంగా మారిపోయి వాళ్ళ బలం 100 రెట్లు పెరిగిపోతుంది. ఆ ఆక్రోషంతో ఉన్న బలంతో వాళ్ళు ఏం చేస్తారని చెప్పి వాళ్ళకే తెలియదంట. వన్స్ ఆ డ్రగ్ మొత్తం డ్రైన్ అయ్యి వాళ్ళు మళ్ళీ నార్మల్ అయ్యే టైంకి టక్కని చనిపోతారు. ఆ డ్రగ్ పేరు ఏంజల్ డస్ట్. దాన్ని ముందు కాలంలో వార్స్ లో యూజ్ చేసేవాళ్ళు, బట్ అది మానవ జాతికి ప్రమాదం తెలిసిన తర్వాత అన్ని కంట్రీస్ దాన్ని బ్యాన్ చేసి ఉంటుంది. బట్ ఇప్పుడు దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు రన్ చేస్తున్నారు అన్న విషయమే మన వాళ్ళకి అర్థం కాలేదు. ఖచ్చితంగా డబ్బులు ఉన్నోడు ఎవడో ఒకడే చేస్తుంటాడు, కానీ ఆ కశ్మీర్ గడి ఎవడు అని చెప్పే మన వాళ్ళకి అర్థం కాలేదు. సరే మధ్యలో కురిమి ఏం చేసింది అడిగితే ఆ ఏంజల్ డస్ట్ అనే డ్రగ్ ని యూజ్ చేసిన ప్రతి ఒక్కరు చనిపోయినారు, ఒక్క కురిమి తప్ప. అంటే తన బ్లడ్ లో ఏమో ఉందనే కదా అర్థం, అందుకే అందరూ తన మీదే పడతాంటారు. దాని తర్వాత మన హీరో టాటా చెప్పేసి వెళ్తాంటే అప్పుడే మన హీరోని పిలిచి మరీ ఒక వాల్యుబుల్ డేటాని చూపిస్తుంది. ఇప్పుడు రికార్డ్ అవుతున్న సేమ్ కేసెసే 20 years బ్యాక్ జస్ట్ ఒకే ఒక కేసు మాత్రం బయటపడి ఉంటుంది.
దాంట్లో ఒక వ్యక్తి వాడి కంట్రోల్ని కోల్పోయి వీధిలోకి వచ్చి రొచ్చు చేస్తాంటే సేమ్ మన హీరో లాంటి ఒక డిటెక్టివే వాడిని షూట్ చేసి చంపేస్తుంటాడు. యాక్చువల్లీ ఆ డిటెక్టివ్ మరెవరో కాదు, మాకేమురా వాళ్ళ నాన్న మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తిని చంపిన తర్వాత చనిపోయిన వ్యక్తికి ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాపను వదిలేస్తే ఎక్కడ అనాథ అయిపోతుంది అని చెప్పి వాయినే అడాప్ట్ చేసి పెంచుకుని ఉంటాడు. ఎస్, మీరు అనుకునింది కరెక్టే, ఆ పాపే కయోరి. మాకేమురా వాళ్ళ నాన్న బతికున్నంత కాలం ఆ డ్రగ్ గురించి, ఆ మాఫియా గురించి మొత్తం వెతికింటాడు. కానీ లాస్ట్ వరకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. దాని తర్వాత ఇంటికి వచ్చింటే కురిమి ఒక కాస్ప్లే డ్రెస్ వేసుకుని మన హీరో దగ్గరకు వస్తుంది. ఏంటంటే రేపు ఒక కాస్ప్లే ఈవెంట్ జరుగుతుందంట, దానికి మన కురిమి ఖచ్చితంగా వెళ్ళాలా అంటుంది. కాస్ప్లే ఈవెంట్స్ అంటే మీకే తెలుసు అనుకుంటా, ఫేమస్ మాంగా సిరీస్ అలాగే యానిమ్ నుంచి ఒక క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుని సేమ్ వాళ్ళు కూడా వాళ్ళలాగే ఇమిటేట్ చేస్తారు. హైదరాబాద్లో రీసెంట్గా జరిగింది వింటిని, బట్ ఆంధ్రాలో డౌటే గైస్. ఒకవేళ ఆంధ్రాలో జరిగింటే కింద కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. మళ్ళీ వీళ్ళ విషయానికే వస్తే మన హీరోని ఊరికే రమ్మనట్లేదు, కురిమికి ప్రొటెక్షన్గా రావాలంట. ఏంది, నేను నీకు సెక్యూరిటీగా రావాలా? నేను అస్సలు రాను, అలాగే నువ్వు కూడా పోకూడదు అంటాడు. బట్ అలా వెళ్ళడం అనేది తన లైఫ్ డ్రీమ్ అనమాట. సో మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం పక్కా వెళ్తాను అంటుంది. అప్పుడే మన హీరోయిన్ ఆ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్న ఒక బ్రాండ్ సీఓని చూపించేసరికి మన హీరో కూడా తను చూసేసి ఓకే మీరు మరీ బలవంత పెడతానారా, నేను కాదనలేను, సరేలే రేపు మీకోసం మీకు తోడుగా నీడగా వస్తా అంటాడు. నిజంగా వీడికి సిగ్గు లేదు గైస్. ఈవెంట్కి వచ్చి కురిమి ఎంజాయ్ చేస్తానో లేదో తెలియదు కానీ మన హీరో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. కురిమి అది అని చెప్పొస్తంటే సైబా ఇంకాసేపు సైబా వెళ్ళిపోదామంటుంది. అయ్యో నేను దాని గురించిగా చెప్తానేది, మనం ఎంతసేపు అన్నా ఉందాం, నీ ఈవెంట్ అయ్యేంత వరకు ఉందాం, కావాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా నన్నే పిలువు అంటాడు. బ్రో సింపింగ్కి కూడా కొంచెం లిమిట్ ఉంటుంది బ్రో, నువ్వు అవుట్ ఆఫ్ లిమిట్లో ఉన్నావే. దాని తర్వాత ఏమో జెంటిల్మెన్ లాగా సీరియస్గా మాట్లాడతాడు. మన హీరో సీరియస్గా మాట్లాడే ప్రతిసారి నాకు నవ్వు వస్తుంది, ఇక్కడ కూడా మొక్కరి డ్యాన్స్ వేస్తాడేమో అని. ఎట్లో వేయడు. దాని తర్వాత సీఈఓ వచ్చి కురిమితో మాట్లాడుతుంటే మధ్యలో మన హీరో దూరేసి ఐఎమ్ఏ కురిమి మేనేజర్, మీరేమన్నా కురిమితో మాట్లాడాలనుకుంటే ఫస్ట్ నాతోనే మాట్లాడాలని చెప్పి కార్డిచ్చి ఇండైరెక్ట్గా ఫ్లడ్ చేస్తుంటాడు. ఆ విషయం ఆ లేడీకి క్లియర్గా అర్థమైపోయా, అందుకే అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. అవును, మధ్యలో మన హీరో కాస్ట్యూమ్ ఎప్పుడు చేంజ్ చేసుకున్నాడు, అందులోనూ గుర్రం ఉండేది కూడా సగమే ఉందే. దాని తర్వాత వాళ్ళెవరో పాపం 3 ఫోటోగ్రాఫర్స్ కురిమిని ఫోటో తీద్దామని వచ్చింటే మన హీరో అట్లా అడ్డం పడి ఒక్క ఫోటో కూడా క్లియర్గా రాకుండా చేస్తాడు. అలా చేస్తుంటేనే పైన సుమోగాడు ఒక స్నైపర్తో ఉన్నాడన్న విషయం తెలిసిపోతుంది. ఇంకా వాడు షూట్ చేయను, మన హీరో స్టంట్ చేయను, వాడు షూట్ చేయను, మన హీరో స్టంట్ చేయను. అట్లా వాడు షూట్ చేసేదాన్ని మత్తు ఇంజెక్షన్సే కాబట్టి వాటన్నిటిని కరెక్ట్గా గుర్రం తలకే తగిలేలా చూసుకుంటాడు. అయినా కూడా వాడు కంటిన్యూస్గా షూట్ చేస్తుంటే ఈసారి ఏకంగా కురిమినే లేపుకెళ్ళిపోతాడు. కానీ దారికి అడ్డంగా ఆ సుమోగాడి పార్ట్నర్ వచ్చేసి ఉంటుంది. ఆ లేడీని బాగా చూడండా, ఎక్కడన్నా చూసినట్టుంది. నాకే 2 సార్లు చూసే కానీ గుర్తు రాలేదు. ఆ లేడీ మరెవరో కాదు, స్టార్టింగ్ సీన్లో నా చెల్లి కనిపించలేదు అది ఇది అని చెప్పి ఓ అక్క చెప్పింది కదా, ఆ అక్కే ఈ అక్క. ఏంది బ్రో కొంపదీసి అక్కా చెల్లెలు పంచాయతీ అంటే అట్లేం కాదు, యాక్చువల్లీ కురిమికి అక్కా చెల్లెలు అని చెప్పి ఎవరు లేదంట. మరి తనెవరంటే తను విలన్ గ్యాంగ్కి చెందిన ఒక లేడీ. వాళ్ళకు కురిమిని వెతికి పట్టుకునే గతి లేదు, అందుకే మన హీరోని వాళ్ళ పని కోసం ఇండైరెక్ట్గా హైర్ చేసి కురిమిని వెతికేలా చేసింటారు. ఆ విషయం మన హీరోకి తెలియకుండానే వెతికేస్తుంటాడు. తను చూసేందుకు ఎంత ఇన్నోసెంట్గా ఉంది, కానీ తన ఫైటింగ్ స్కిల్స్ ఏమో మన హీరోకి ఈక్వల్గా ఉంటుంది. దానికి తగినట్టే మన హీరోతో ఈక్వల్గా ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ గ్యాప్లో మన హీరోని కురిమిని తీసుకుని పరిగెత్తంటే అదే టైంగా సీఈఓ అలాగే హెడ్ ఆఫీసర్ గారు ఇద్దరు పరిగెత్తా వస్తారు. ఏమైంది అని అడిగితే జరిగిందే విషయం చెప్పేసరికి ఓకే నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఏమా, నాతోరా నేను ఒక సేఫ్ అయిన ప్లేస్కి తీసుకెళ్తా అని చెప్పి కురిమిని మాత్రం తీసుకెళ్తాడు. మళ్ళీ మన హీరోనే చూసుకున్నట్లయితే మనోడు ఆల్రెడీ తనతో ఎక్స్ట్రీమ్గా ఫైట్ చేస్తుంటాడు. మధ్యలో సిమోగాడు ఉన్నాడు కదా, వాడు గన్తో ఫైరింగ్ చేస్తుంటే సైముల్టేనియస్గా తనతో ఫైటింగ్ చేస్తూ అలాగే బుల్లెట్స్ నుంచి కూడా తప్పించుకుంటాడు. దానికే మనోడు నానా తంటలు పడతాంటే సిచ్యువేషన్ అర్థం కాక మధ్యలో మన హీరోని దూరేసరికి వాడు కరెక్ట్గా హెడ్గా ఏం చేసి షూట్ చేస్తాడు. కరెక్ట్ టైంకి మన హీరో వచ్చి తన్ని దొబ్బేసి వాడినే షూట్ చేస్తాడు. అఫ్ కోర్స్ అందుకని వాడు కాల్చిన బుల్లెటే మాయమైపోలేదు, కరెక్ట్గా మన హీరో చేగే తగిలింటుంది. ఎట్లో దీనివల్ల సుమోగాడి గోల ఉండదు కాబట్టి మనోళ్ళు ఇద్దరు ప్రశాంతంగా 1 vs 1 ఆడుతుంటారు. గొడవ పడుతుంటారు. ఇంతసేపన్నా మన హీరో జస్ట్ డిఫెన్స్ మాత్రమే చేసేవాడు, కానీ ఇప్పటి నుంచి అక్కకి తుక్కు ర్యాక్ కొట్టేస్తుంటాడు. లాస్ట్కి అక్క పరిస్థితి ఎలా అయిపోతుందంటే మన హీరోని ఎదిరించలేక వాళ్ళ డ్రగ్ని యూజ్ చేద్దాం అనుకుంటుంది. వన్స్ తను కనుక ఆ డ్రగ్ని తీసుకుంటే మన హీరోని ఖచ్చితంగా చంపేస్తుంది. అట్ ది సేమ్ టైం డ్రగ్ దిగిన తర్వాత తను కూడా చనిపోతుంది. ఆ విషయాన్ని తెలిసే వేసుకుందామని చెప్పి ఇంజెక్షన్ ఎత్తి గుచ్చుకుందాం అనుకుంటే అదే టైంకి కళ్ళంతా బ్లర్ అయిపోయి ఒకలా అయిపోతుంది.
ఏమైందంటే సుమోగాడు అన్ని మత్తు ఇంజెక్షన్లు వేసినాడు కదా, దాంట్లో ఒకటి మాత్రం సైడ్ చేసి తనకే తెలియకుండా ఎప్పుడో గుచ్చేసి ఉంటాడు. అది ఇప్పుడు పనిచేయేసరికి అట్లే అన్కాన్షియస్ అయి పడిపోతుంది. పిచ్చి జనాలు ఇవన్నీ ఈవెంట్లో ఒక పార్ట్ అని చెప్పి వాళ్ళందరూ చప్పట్లు పడుతుంటే ఎందుకు బిల్డప్ వేస్ట్ చేసుకునేది అని చెప్పి మన హీరోడు చేయి చూపించేసి దాని తర్వాత తన్ని బయటికి మోసుకొచ్చేస్తాడు. కయోరి కురిమి ఎక్కడ అడిగితే కురిమిని ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకెళ్ళినాడు అంటుంది. ఏంది పోలీస్ ఆఫీసరా? ఈ ప్లేస్కి ఇంకా పోలీసులు రాలేదే తల్లి, ఎవరితో పంపినావు అంటాడు. యాక్చువల్లీ కురిమిని తీసుకెళ్ళింది సేకో వాళ్ళ హెడ్ ఆఫీసరే కదా, కానీ ఆయన సేకోకి ఇన్ఫార్మ్ చేయలేదు, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు. అంటే ఆయన ఇంకేదో ఫ్రాడ్ పని చేస్తానడనే కదా అర్థం. దాని తర్వాత అక్కని ఇంట్రాగేట్ చేసేందుకు సేకో కారులో ఎక్కించుకుని వెళ్తాంటే అక్క నుంచి కీకీకిని సౌండ్ వచ్చి తన తల పేలే చనిపోతుంది. అదృష్టవశాత్తు మన వాళ్ళకైతే ఏం కాలేదు. కానీ దరిద్రం ఏంటంటే అక్క ఏ గ్యాంగ్కి చెందింది, ఎక్కడి నుంచి వస్తుంది, అసలు వాళ్ళ పర్పస్ ఏంటి అనే బేసిక్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియకుండానే కేసు ఆగిపోతుంది. అక్కడ సీన్ కట్ చేసి కురిమిని చేతులు కాళ్ళు కట్టేసిన పరిస్థితిలో చూపిస్తారు. పక్కనే ఆ హెడ్ ఆఫీసర్ గారు కూడా ఉంటాడు. వాడు మెయిన్ విలన్ దగ్గర డబ్బులు తీసుకుని కురిమిని వాడికే అమ్మేస్తాడు. కానీ విల్లన్ గడే టెక్నాలజీ యూజ్ చేస్తున్నాడు కదా, హెడ్ ఆఫీసర్ తీసుకున్న మనీ సూట్ కేసులో ఒక చిన్న బాంబ్ పెట్టి హెడ్ ఆఫీసర్నే లేపి దొబ్బుతాడు. ఈ పక్క కయోరిని చూసుకున్నట్లయితే మన హీరోకి చేయి తగిలినందుకు అలాగే కురిమి ఇరుక్కున్నందుకు వీటన్నిటికీ తనే కారణం అని చెప్పి కుమిలి ఏడుస్తుంటుంది. అలాగే ఒక పెద్ద సెంటిమెంటల్ సీన్ జరుగుతుంది. మొత్తానికి పాయింట్ ఏంటంటే తనకి ఎప్పుడో తెలుసంట మాకేమురా తన సొంత అన్న కాదుని, అయినా కూడా మేమంతా ఒక ఫ్యామిలీగానే ఉండేవాళ్ళం, కానీ లాస్ట్ వరకు నాకు ఆ నిజం ఎందుకు చెప్పలేదని చెప్పి మాకేమురా అని తిడతా ఏడుస్తుంటుంది. అక్క వాడు చెప్పనీకే వచ్చింది, కానీ నీ దరిద్రం వాడు చచ్చిపోయినాడు, అందుకని చచ్చిపోయిన వాళ్ళంతా తిట్టకూడదు. ఈ గోలంతా అయిన తర్వాత చూడు సేబా, నువ్వు వస్తే రాకపోతే పో, కానీ నేను మాత్రం మా అన్నని చంపిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళను చంపుతాను, కురిమిని తీసుకొస్తాను అంటుంది. దీంట్లో అంత పవర్ఫుల్ డైలాగ్ ఏముందో నాకైతే అర్థం కాల, కానీ మన హీరోకేమో అర్థమైపోయినట్టు పరిగెత్తా వెళ్ళి ఆ వేపను ఈ వేపను అన్ని వేపన్స్ ఎత్తుకునేసి రా మీ అన్న కోసం రివెంజ్ తీసుకుందామని చెప్పి తన్ని లాక్కెళ్తాడు. కురిమిని చూసుకుంటే తన్ని మళ్ళీ ల్యాబ్గా తీసుకొచ్చేసి ఉంటారు. ఆ సీఈఓ ఉంది కదా, తను కూడా విల్లనే అనమాట. ఇంకా కురిమి బ్లడ్లో ఉన్న డిఎన్ఏని ఆ సీరంలో కలిపేస్తే ఆ సీరమే ప్రపంచంలో ఉన్న వాటి అన్నిటికన్నా పవర్ఫుల్ డ్రగ్ అవుతుంది. దాన్ని యూజ్ చేసి మనం ప్రపంచాన్ని ఏలేద్దాం అంటుంది. అప్పుడే ఒకడు సైడ్ నుంచి వచ్చి ఒక చిన్న కత్తితో తన గొంతు మీదకి వస్తాడు. అంతే, తను చచ్చేపోతుంది. యాక్చువల్లీ వీడే అనమాట మెయిన్ విలన్. దాని తర్వాత డాక్టర్స్ని టెస్ట్ సబ్జెక్ట్స్ని వాళ్ళందరినీ లేపేసి జస్ట్ డేటాని అలాగే కురిమిని మాత్రం తీసుకుని హెలికాప్టర్ని రమ్మంటాడు. యాక్చువల్లీ ఆ డ్రగ్ని అంత స్ట్రాంగ్గా చేసింది సీఈఓ ఉంది కదా, వాళ్ళ కంపెనీ సైంటిస్టులు మాత్రమే అనమాట. వీడు జస్ట్ ఫండింగ్ మాత్రమే చేసింటాడు. ఇప్పుడు అది ఫైనల్ స్టేజ్లో ఉందని తెలిసేసరికి తన్ని లేపేసి ఆ పేరు మొత్తం వీడే కొట్టేద్దామని చెప్పి వీడి ప్లాన్. అప్పుడే కురిమి ఇయర్ రింగ్స్ వెనకాల ఒక చిన్న డివైస్ లాంటిది ఉంటుంది. అది మరేందో కాదనమాట, మన హీరో సెట్ చేసిన ట్రాకర్. దాన్ని ఫాలో చేసుకునే మన హీరో ఆ ప్లేస్గా వచ్చేస్తాడు. కానీ లోపలికి వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఆ డాక్టర్స్, సీఈఓ, టెస్ట్ సబ్జెక్ట్స్ వీళ్ళందరూ చనిపోవడమే కాక ఆ ప్లేసే నాశనం అయిపోయి ఉంటుంది. అయితే కురిమి ఎక్కడుంది అని చెప్పి మనోళ్ళు ఇద్దరు వెతుక్కుంటా వెళ్తాంటే అదే ప్లేస్కి ఒక 30-40 మంది వచ్చి ఒక్కసారిగా షూట్ చేసేసరికి మనోళ్ళు పరిగెత్తా వెళ్ళి ఒక చిన్న గోడనకలా దాక్కుంటారు. అందరూ ఒకేసారి షూట్ చేసినారు కదా, సో వాళ్ళందరికీ ఒకేసారి బుల్లెట్స్ అయిపోయి ఒక్కొక్కరుగా రీలోడ్ చేస్తా అంటే ఆ గ్యాప్లో మన హీరో బయటికి వస్తాడు. మనోడు నార్మల్గా ఫైట్ చేసేదే మృగంలా ఫైట్ చేశాడు. అలాంటిది చేతికి 2 గన్లు ఇచ్చిన తర్వాత ఊరుకుంటాడా, ఒక్కొక్కరితో ఆడుకుంటాడు. ఇలాంటి టైంలో గన్స్ని రీలోడ్ చేయడం అనేది కష్టం కాబట్టి అందుకే వాడు కయోరినే తీసుకొచ్చింది. తను గన్స్ని మార్చి ఇస్తా ఉంటుంది, గన్స్ని రీలోడ్ చేస్తూ ఉంటుంది, అలాగే ఇంకొకరి గన్స్ని ఎత్తిస్తూ ఉంటుంది, మధ్యలో డిస్ట్రాక్షన్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. నిజంగా యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సూపర్ ఉంటుంది గైస్. కాపీరైట్ ఇష్యూ వల్ల కంటిన్యూస్గా పెట్టే కాదు, కానీ వీలైతే ఒక చిన్న షార్ట్లో కన్వర్ట్ చేసి మన ఛానల్లోనూ అలాగే ఇన్స్టాలో అప్లోడ్ చేసేందుకు ట్రై చేస్తా. ఒక 10 నిమిషాల వరకు కంటిన్యూస్గా ఒక్కొక్కరిని లేపుకుంటా వచ్చేసి లాస్ట్కి వచ్చే టైంకి మనం మామూలుగా ఫ్రీ ఫైర్లో పబ్జీలో ఆడేటప్పుడు మంచి పక్కన ఒక చిన్న డ్రమ్ ఉంటే దాన్ని పేల్చి వాడిని లేపేస్తాం కదా, సేమ్ అలాగే మన హీరో కూడా పై నుంచి ఒక సిలిండర్ని కాల్ చేసరికి ఆ సిలిండర్స్ అన్ని ఒక్కసారిగా పేలి వాళ్ళందరూ ఎగిరి పడతారు. లాస్ట్కి మిగిలిన ఒకే ఒకటి తలపైనే ఒక్కడేసి పనుకోబెడుతుంది. అప్పుడే ఆ మెయిన్ విలన్ గాడు బయటకు వస్తాడు. వాడికి మన హీరో క్యాలిబర్ గురించి బాగా తెలుసు, అందుకే కురిమి వెనకాల దాక్కొని వస్తుంటాడు. ఎక్కడ కొంచెం బయటకు వస్తే మన హీరో లేపేస్తాడేమో అని భయంతో. ఇలాంటి టైంలో ప్రతి తుప్పాస్ విలను చెప్పే సేమ్ డైలాగే వీడు కూడా చెప్తాడు. ఒకటి, నాతో చేతులు కలుపుప్ప హీరో, మనమందరూ కలిసి ప్రపంచాన్ని ఏలుదామంటాడు.
ఒకవేళ వాళ్ళు దానికి ఒప్పుకోలేదనుకుంటా వాళ్ళను రెచ్చగొట్టేలా మాట్లాడడం. ఎగ్జాంపుల్కి, అవునరా నేనేరా నీ ఫ్రెండ్ మాకేమోరని చెప్పింది, వాడు వేస్ట్ రా, వాడు వీక్, అందుకే వాడిని లేపేసి ఇప్పుడేమే వాడి కోసం పగ తీర్చుకునేందుకు నన్ను చంపుతావా, రా చంపు అది ఇది అని చెప్పి కావాలనే మన హీరోని ట్రిగర్ చేసేలాగే మాట్లాడతాడు. కానీ మన హీరో ఏం పట్టించుకోకుండా నువ్వేమన్నా వాక్కోబే, నాకు కురిమి సేఫ్ అయిపోవాలని చెప్పి ఎత్తిన గన్ను దించకుండా ఉంటాడు. అయితే నీ ఇష్టం అని చెప్పి వాడు ఒక బటన్ ప్రెస్ చేసేసరికి లోపల నుంచి ఆ సుమోగాడు ఒక్కసారిగా బయటకు వస్తాడు. వాడొచ్చి మన హీరోతో ఫైట్ చేస్తాంటే ఆ గ్యాప్లో కురిమిని తీసుకొని వాడు పైకి వెళ్ళిపోతాడు. అవును, ఈ సుమోగాడికి ముందంత పవర్ లేదు కదా, ఇప్పుడెలా అంత పవర్ వచ్చిందంటే వాడికి ఆ డ్రగ్ని హై డోస్లో ఇచ్చేసరికి వాడు ఒక సూపర్ హ్యూమన్లా మారిపోయి మన హీరోతో ఫైట్ చేస్తుంటాడు. మన హీరోది బక్కబాడీనే అయినప్పటికీ ఆయనంత వరకు ఫైట్ చేస్తుంటాడు. లాస్ట్కి ఇది అయ్యేలా లేదని తెలిసేసరికి ఒక గ్రెనేడ్ ఎత్తి వాడి నోట్లో పెట్టేసి షూట్ చేసేసరికి వాడు కింద పడి పేలే చనిపోతాడు. మన హీరోకు ముందే కయోరి పైకి వచ్చేసి ఉంటుంది కదా. కయోరి వాళ్ళ నాన్నను మకేమురా వాళ్ళ నాన్న చంపేసి కయోరిని అడాప్ట్ చేసి పెంచుకుని ఉంటాడు కదా. యాక్చువల్లీ కయోరి వాళ్ళ నాన్న చాలా మంచోడు. ఎందుకంటే కయోరి వాళ్ళ నాన్న ముందు వీళ్ళ యూనియన్లో ఉండేవాడు. కయోరి పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నగే ఆయన లైఫ్ పైన ఒక క్లారిటీ వచ్చింటుంది. సో నేను యూనియన్ నుంచి బయటకు వచ్చేసాను, ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేశాను అని చెప్పి చెప్పింటాడు. కానీ ఆయన డెసిషన్ వీళ్ళనికి నచ్చకపోవడంతో ఆ డ్రగ్ని హై డోసేజ్లో వాళ్ళ నాన్నకి ఇచ్చేసరికి పాపం వాళ్ళ నాన్న ఆయన కంట్రోల్ లేక వీధుల్లోకి వచ్చేసరికి ఆ విషయం తెలియక మకేమురా వాళ్ళ నాన్న చంపేసుంటాడు. 20 ఏళ్ల క్రితమేమో కయోరి వాళ్ళ నాన్నను చంపించేసుంటాడు. ఇప్పుడేమో కయోరికి అన్నలా ఉండే మాకేమురాని కూడా చంపించేసుంటాడు. నెక్స్ట్ ఎవరిని చంపాలా అని చెప్పి కొంచెం సైకోలో నవ్వుతుంటాడు. వాడి ధైర్యం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుంది. కానీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ మీద కూడా ఎగ్జాక్ట్గా ఒకే పాయింట్లో 6 సార్లు 7 సార్లు కంటిన్యూస్గా కాలిస్తే ఆ గ్లాసే పగిలిపోతుందని చెప్పి ఎక్కడో వింటి. సేమ్ మన హీరో కూడా ఒకే పాయింట్లో 5-6 సార్లు షూట్ చేసి ఆ గ్లాస్నే పగలు కొట్టుకుని వెళ్ళి వాడిని షూట్ చేస్తాడు. అందుకని డైరెక్ట్ హెడ్ షాట్ కాదు, ప్రస్తుతానికి వాడు కదలకుండా ఉండేలా షూట్ చేసింటాడు. ఇంకా గన్ ఎత్తుకొని వాడిని షూట్ చేసి లేపేద్దాం అనుకుంటే అప్పుడే కయోరి గన్ ఎత్తుకొని వాడిని షూట్ చేసేందుకు నిదానంగా ముందుకు వెళ్తుంది. మన హీరోకి జస్ట్ వాడి ఫ్రెండ్ మాత్రమే కదా చనిపోయిండేది, కానీ కయోరికి వాళ్ళ అన్న చనిపోయినాడు, అలాగే వాళ్ళ సొంత నాన్న కూడా చనిపోయినాడు. వాళ్ళిద్దరిని చంపింది వీడని తెలిసినప్పుడు వాడిని చంపేద్దామని చెప్పి గన్ను పైకి ఎత్తుంది. కానీ తన వల్ల కాదనమాట. మనోళ్ళు కొంచెం డిస్ట్రాక్ట్ అయిన టైం చూసి కాల్ చేద్దాం అనుకుంటాడు, కానీ వాడికి ముందే మన హీరో కాల్ చేస్తాడు. యాక్చువల్లీ ఈ విలన్ గాడు కూడా కీలు బొమ్మే గైస్, ఎందుకంటే వాడి వెనకాల కూడా టైం బాంబ్ ఉంటుంది. అంటే ఇంకా పెద్ద పెద్ద మనుషులు ఇంకా పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుని ఇంకొక ప్లేస్లో ఉన్నారనమాట. దాని తర్వాత అన్ని సినిమాల్లో జరిగేలాగే లాస్ట్లో పోలీసులు వస్తారు. ఆ విషయం జరిగి కొన్ని రోజుల తర్వాత చూసుకున్నట్లయితే కయోరి ఉంది కదా, తను ఏకంగా మన హీరో ఇంట్లోకే వచ్చేసి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. విషయం ఏంటంటే తను మన హీరోకి పార్ట్నర్ అంట. అట్లే మూవీని కూడా ముగిస్తారు. ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? నెక్స్ట్ ఏ కేటగిరీలో మూవీ చేద్దామనేది కింద కమెంట్ చేయండి. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. వాట్సాప్ ఉన్నంతకాలం ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.